హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విరెడ్డి. ఈరోజైతే మరొక ఉద్యోగానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్తో అయితే మీ ముందుకు రావడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి విషయాలను మనం గమనించినట్లయితే యాదాద్రి భువనగిరి జిల్లా నుండి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది విడుదల కావడం అయితే జరిగింది. తెలంగాణ ఎంప్లాయ్మెంట్ అసిస్టెంట్ మిషన్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ప్రభుత్వ కార్యాలయాల సముదాయము యాదాద్రి భువనగిరి జిల్లా నుండి ఈ యొక్క పత్రికా ప్రకటన అనేది వెలువడడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అదేవిధంగా ఈ యొక్క పత్రికా ప్రకటన విషయానికి వస్తే, యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ దిగువ పేర్కొన్న విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి 56 పోస్టులకు పొరుగు సేవల పద్ధతిలో జిల్లా కలెక్టర్ యాదాద్రి భువనగిరి జిల్లా గారి అనుమతితో దరఖాస్తులు అనేది స్వీకరించబడుతుంది. కావున జిల్లాలోని అర్హులైనటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే వారు ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకొని ఈ యొక్క ఉద్యోగాలని పొందవలసినదిగా ఈ యొక్క ప్రకటన అనేది వెలువడడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పోస్టుల వివరాలను అనేది మనం ఇక్కడ గమనించినట్లయితే, పోస్టు పేరు వచ్చేసరికి ఈసీజీ టెక్నీషియన్, పోస్టుల సంఖ్య 4. దీనికి సంబంధించినటువంటి అర్హత విషయానికి వస్తే సైన్స్ గ్రూప్తో ఇంటర్మీడియట్ మరియు ఈసీజీ టెక్నీషియన్ కోర్సు డిప్లొమా లేదా బీఎస్సీ ప్లస్ పీజీ డిప్లొమా ఇన్ న్యూరో టెక్నాలజీ అనేది చేసి ఉండాలి. పే స్కేల్ వచ్చేసరికి 22,750. తర్వాత ఉద్యోగం వచ్చేసరికి ల్యాబ్ అటెండెంట్, పోస్టుల సంఖ్య 7. దీనికి సంబంధించినటువంటి ల్యాబ్ సర్టిఫికేట్ ఆర్ ఇంటర్మీడియట్ మెడికల్ ల్యాబ్ అసిస్టెంట్ వొకేషనల్ కోర్స్ అనేది చేసి ఉండాలి. తర్వాత రిఫ్రాక్షనిస్ట్ ఆర్ ఆప్టిషియన్ టెక్నీషియన్ పోస్టులు 1. ఏపీ సర్వీసెస్ రూల్ ప్రకారం కనీస అర్హత ప్లస్ 2 సంవత్సరాల శిక్షణ అనేది ఉండాలి. తర్వాత రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ అనేది సిఆర్ఏ కోర్స్ లేదా సైన్స్ గ్రూప్లో ఇంటర్మీడియట్ ప్లస్ ఇమేజింగ్ టెక్నాలజీలో పీజీ డిప్లొమా అనేది చేసి ఉండాలి. తర్వాత పోస్ట్ వచ్చేసరికి ఓటీ టెక్నీషియన్. దీనికి సంబంధించి 4 ఖాళీలు అనేది ఉన్నాయి. మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ డిప్లొమా అనేది ఉండాలి. అనస్థీషియా టెక్నీషియన్ వచ్చేసరికి 2 పోస్టులు. ఇంటర్మీడియట్ అనస్థీషియా టెక్నీషియన్ డిప్లొమా ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాల నుండి అనేది ఉండాలి. గ్యాస్ ఆపరేటర్ అనేది 4 పోస్టులు. ఐటీఐ సర్టిఫికేట్తో ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి కళాశాలల నుండి ఉండాలి. థియేటర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, అదేవిధంగా మీకు ఈటీ టెక్నీషియన్, క్యాట్రాక్ట్ టెక్నీషియన్, దీనికి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించి దానికి సంబంధించినటువంటి విభాగాల్లో మీకు అర్హత అనేది కలిగి ఉండాలి. దాంతో పాటుగా కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, అదేవిధంగా బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఇక్కడ మీకు ఖాళీలు ఉన్నట్టుగా ఈ యొక్క ప్రకటనలో వెలువడడం జరిగింది. దీనికి సంబంధించి కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్లో ఐటీఐ సర్టిఫికేట్ అనేది ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి కళాశాలల నుండి అయితే ఖచ్చితంగా ఉండాలి. బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ విషయానికి వస్తే బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ డిప్లొమా ప్లస్ ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి కళాశాల నుండి తెలంగాణ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ అయితే ఉండాలి. దీనికి సంబంధించి మొత్తం 17 విభాగాలలో 56 పోస్టులు అనేది ఖాళీగా ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ యొక్క పత్రికా ప్రకటన అనేది వెలువడడం జరిగింది. ఈ పోస్టులలో మెరిట్ అండ్ రోస్టర్ మరియు నిర్దేశించిన పోస్టులకు పైన తెలిపిన అర్హతల ఆధారంగా భర్తీ చేయడం అయితే జరుగుతుంది. కావున యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన 18 నుంచి 44 సంవత్సరాల వయసు కలిగినటువంటి అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క పైన తెలిపినటువంటి దరఖాస్తులకు అప్లై చేసుకొని దానితో పాటు మీకు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్, కుల ధృవీకరణ పత్రము, నివాస ధృవపత్రము, అదేవిధంగా ఆధార్ కార్డ్, 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు బోనోఫైడ్ సర్టిఫికేట్స్తో పాటు మీ యొక్క అప్లికేషన్ జతపరిచి దీనికి సంబంధించినటువంటి తెలంగాణ ఎంప్లాయ్మెంట్ అసిస్టెంట్ మిషన్ కార్యాలయంలో 25 ఆగస్టు నుంచి 2 సెప్టెంబర్ 2025 సాయంత్రం 5 గంటల లోపు ఈ యొక్క దరఖాస్తులు అనేది సమర్పించగలరు. నిర్దేశించిన గడువు తర్వాత ఈ యొక్క దరఖాస్తులు అనేవి స్వీకరించబడవనేది క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. పూర్తి వివరాలకు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం నందు సంప్రదించగలరని కూడా ఇక్కడ
క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. దీంతో పాటు కొన్ని ముఖ్యమైన అంశాలు ఏమిటంటే దరఖాస్తుతో పాటు దరఖాస్తు రుసుము రూ. 50 చెల్లించవలెను. దరఖాస్తు రుసుము నగదు రూపంలో మాత్రమే స్వీకరించబడును అనేది క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా పైన తెలిపినటువంటి ఖాళీలకు యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి, ఒకవేళ ఇతర జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా వివాహం చేసుకొని నివసించే అభ్యర్థులు ఉన్నట్లయితే వాళ్ళు బోనోఫైడ్ సర్టిఫికేట్స్ బదులు నివాస ధృవీకరణ పత్రం అనేది ఈ యొక్క దరఖాస్తుకు జతపరచవలసి ఉంటుంది. దరఖాస్తుదారులు వ్యక్తిగతంగా దరఖాస్తును అనేది సమర్పించాలి. పోస్ట్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ స్వీకరించబడవు. అదేవిధంగా పైన తెలిపినటువంటి ఖాళీలకు నిర్దేశించిన అర్హతలు గల దరఖాస్తులు మాత్రమే స్వీకరించబడును. ఎక్కువ కానీ తక్కువ కానీ అర్హత ఉన్నట్లయితే స్వీకరించబడవు అని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఎవరైనా యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే, అర్హత గల వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోండి. ఇలాంటి సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.